నమస్తే, మనోమిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి విద్యార్థులు పుస్తకాల బరువు కన్నా అధిక స్ట్రెస్ తో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ రోజు అకాడమిక్ స్ట్రెస్ అనే అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నిశ్శబ్ద శత్రువును మనం శాస్త్రీయంగా విశ్లేషించబోతున్నాం. అయితే ఈ విషయంపై అవగాహన కల్పించడానికి నాతో ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ పూజితారెడ్డి గారు. హలో అండి. హలో. వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? గుడ్. అకాడమిక్ స్ట్రెస్ ఈ మధ్యకాలంలో ఏ చిన్న పిల్లాన్ని కథనిచ్చినా కూడా స్ట్రెస్. మామూలుగానే స్ట్రెస్ తో ఇబ్బంది పడిపోతున్నారు అంతా కూడా. ఇంకా అకాడమిక్ పరంగా అయితే ఇంకా చాలా అనమాట. ఇంతకుముందు 80% వచ్చినా ఉద్యోగం వచ్చేసేది, కానీ ఇప్పుడు 90%, 95% మెరిట్ స్టూడెంట్స్ కి ఉద్యోగం వస్తుంది, కాలేజీలో సీట్స్ కూడా వస్తున్నాయి. మరి ఆ స్థాయిలో రావాలంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా స్ట్రెస్ తీసుకుంటారు. సో ఆ పిల్లల్లో ఉన్న ఈ అకాడమిక్ స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఏంటి అకాడమిక్ స్ట్రెస్? అకాడమిక్ స్ట్రెస్ అంటే ఏమీ లేదండి. బేసిక్గా స్కూల్ పరంగా వచ్చే ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్స్, ఏదైతే హోంవర్క్ ఉంటుండొచ్చు, ఎగ్జామ్స్ ఉంటుండొచ్చు, లేదంటే ఈవెన్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా, అవన్నీ మనకి అకాడమిక్ స్ట్రెస్ కిందనే వస్తుంది. దట్ ఈస్ అంటే అప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది ఎగ్జామ్ స్ట్రెస్ కంటే. ఎగ్జామ్ స్ట్రెస్ ఎలా అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ 1 వీక్లో మనకి ఎగ్జామ్ ఉంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎగ్జామ్లో పాస్ అవుతామా లేదా, అలాంటి స్ట్రెస్సెస్ అనేది ఎగ్జామ్ స్ట్రెస్ అనమాట. వేరస్ అకాడమిక్ స్ట్రెస్ ఎలా అంటే డే టు డే లైఫ్లో మన స్కూల్లో ఉన్న డిమాండ్స్, మనం క్లాస్ వర్క్ పూర్తి చేస్తున్నామా, హోంవర్క్ చేస్తున్నామా, మనం హోంవర్క్ చేయకపోతే అసలు నెక్స్ట్ డే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. సో అట్లా డే టు డే ఉండేది అకాడమిక్ స్ట్రెస్ అనమాట. అది ఇంకా ఎగ్జామ్ స్ట్రెస్ కంటే కూడా డే టు డే లైఫ్లో అది బాగా పెరిగిపోతుంది. అంటే సాధారణ చదువు ఒత్తిడితో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందా? అవును. ఎలా అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఎలా చదువుకుంటాము, మనకి ఈ టాపిక్ అర్థమైందా లేదా, లేదు అంటే ఈ సిచ్యువేషన్ని మనము ఇప్పుడు హోంవర్క్ ఉంది కానీ మనకి ఆడుకోవాలని అనిపిస్తుంది, సో ఒక గంట సేపు పక్కన పెట్టి దాన్ని హోంవర్క్ చేయడం, ఇట్లాంటి స్ట్రెస్సెస్ అనేది సాధారణంగా ఎలా ఎదుర్కొంటామో అలా ఉంటుంది. కానీ అకాడమిక్ స్ట్రెస్ ఎలా అంటే కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ, అంటే ఎక్కువ స్ట్రెస్ పడిపోవడము, అసలు పోనీ హోంవర్క్ కంప్లీట్ చేసినా కూడా టీచర్కి ఇది నచ్చుతుందో లేదో, అసలు నేను మొత్తం అన్నీ రాసానో లేదు నెక్స్ట్ డే అసలు నేను బుక్ మర్చిపోతానేమో, అలాంటి ఎక్కువ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఆలోచించడము, ఇవన్నిటి కింద అకాడమిక్ స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట. ఏ మనిషిలో అయినా కానీ కొంచెం స్ట్రెస్ ఏదైతే ఉంటుందో లైఫ్లో, అంటే మనం దారిలో వెళ్తున్నాము, ఆ దారిలో ఒక చిన్న ఆబ్స్టకిల్ వచ్చింది, అంటే ఏదో ఒకటి అడ్డంకి వచ్చింది, మనం దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతే ఆ అడ్డంకుది ఏదైతే స్ట్రెస్ మనకు ఉందో అది పోతుంది. దాంతోపాటు మనకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, మనం ఈ అడ్డంకిని దాటేసాము, సో మనకి ఆ సామర్థ్యం ఉంది, ఆ శక్తి ఉంది అది మొత్తం దాటడానికి అని చెప్పి. కానీ డే టు డే స్ట్రెస్ ఎలా అంటే ఎక్కువ సేపు ఉంటుంది, ఎక్కువ మన కోపింగ్, మన సామర్థ్యానికి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. ఇలాంటి డే టు డే స్ట్రెస్, మరీ ఎక్కువ స్ట్రెస్ ఉంటే దాన్ని మనం అకాడమిక్ స్ట్రెస్ వల్ల ఈయనకి కానీ ఈమెకి కానీ ప్రాబ్లం ఉంది అన్నట్టు అనుకుంటాం అనమాట. అంటే ఇంతటి స్ట్రెస్ అనేది విద్యార్థుల మెదడుపై ఏదైతే పడుతుందో ఈ స్ట్రెస్ అంతా కూడా రెస్పాన్స్ సిస్టమ్ మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? అవును, డెఫినెట్గా చూపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, జస్ట్ అనుకుందాము దారిలో ఒక మనిషి నడుస్తున్నాడు, ఒక అడ్డంకి ఉంది, అప్పుడు మనకి ఇమీడియట్గా మన బాడీలో అడ్రినలిన్ అనేది కొంచెం పెరుగుతుంది, దాంతోపాటు కొంచెం చిన్న స్పైక్, అంటే చిన్న పైకి రిలీజ్ అవుతుంది ఒక స్ట్రెస్ హార్మోన్, కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే వెంటనే మన లోపల ఒక ఎనర్జీ బూస్ట్ని ఇస్తుంది అనమాట. ఎలా అయితే మనం వెంటనే గ్లూకాన్ డి పౌడర్ తాగాము, ఇప్పుడు మనం దుంకగలుగుతాము అన్నట్టు, అది మన బాడీ మనకు తెలియకుండానే అవి రిలీజ్ చేసి ఆ అడ్డంకిని దాటేలాగా చేస్తుంది. కాకపోతే అకాడమిక్ స్ట్రెస్ ఎలా అయితే డే టు డే బిల్డప్ అయిపోతుందో, అంటే రోజు బిల్డప్ అయిపోతుందో, దానివల్ల మనకి సడన్ స్పైక్ ఆఫ్ ఇది కార్టిసాల్ అనే హార్మోన్ కానీ అడ్రినలిన్ అనే హార్మోన్ అనేది ఉండదు. అవి రోజంతా ఎక్కువనే ఉంటుంది, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎక్కువనే ఉంటుంది. సో మనకి కొత్త ఆబ్స్టకల్, కొత్త అడ్డంకి వచ్చినప్పుడు దాన్ని దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట.
అయితే ఇప్పటికి విద్యార్థుల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నా. మరి ఈ స్ట్రెస్ అనేది వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులపై కూడా ఈ స్ట్రెస్ అనేది ప్రభావం చూపుతుంది. మరి ఈ అకాడమిక్ స్ట్రెస్ గురించి మనకు విశ్లేషిస్తున్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ పూజితారెడ్డి గారు. మీకేమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. ఈ స్ట్రెస్ ఏమైనా కాంప్లికేషన్స్కి దారితీస్తూ ఉంటుందా, బయోలాజికల్ స్ట్రెస్ ఏంటి, జెనెటిక్ అంశాలు ఏమైనా ఉంటాయా, ఇలాంటివి అనేక విషయాలు చర్చించబోతున్నాం. ఈ అంశాన్ని ఖచ్చితంగా ఫాలో అయితే మీరు చాలా విషయాలను ఈరోజు తెలుసుకుంటారు. అయితే కొంతమంది విద్యార్థులు మనం చూసినట్టయితే ఇందాక నేను చెప్పినట్టుగా బయోలాజికల్ అండ్ జెనెటికల్, దీనికి సంబంధించి అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? ఓకే, బయోలాజికల్ అంటే ఎలా అంటే మన బాడీ ఉన్న విధానం బట్టి మనం రెస్పాన్స్, మన ఎన్వైరన్మెంట్కి రెస్పాన్స్ ఇవ్వడం వేరే ఉంటుంది. ఒకటి జెనెటిక్ పరంగా మీ పేరెంట్స్ బాగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు, లేదంటే కొంచెం జాగ్రత్త ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓవర్ థింకింగ్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ ఉంటే పిల్లలు కూడా అట్లా ఉండే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటుంది ఎలాగో. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల పర్సనాలిటీ. ఇప్పుడు మనం 7 to 8 yearsలో వాళ్ళ పర్సనాలిటీ ఇంకా కొంచెం కొంచెం మెల్లిగా ఫామ్ అవుతూ ఉంటుంది. అదే మనం 17 years 18 yearsకి వచ్చినప్పుడు మన ఐడెంటిటీ ఇది, మన పర్సనాలిటీ ఇది అని తెలిసిపోతుంది. ఈ పర్సనాలిటీలో కూడా కొంచెం భాగం అనేది బయోలాజికల్, జెనెటిక్ ఈ విషయాల వల్ల వస్తుందన్నమాట. సో మన స్వభావం, మనం ఎలా ఉంటున్నాము, మనం చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటామా, ఎవరైనా చిన్న మాట అంటే మనం ఎక్కువసేపు దాని గురించి ఆలోచిస్తామా, మనం ఏదైనా పర్ఫెక్షనిజం కోరుకుంటున్నామా, అంటే అన్ని థింగ్స్ నేను ఏమేమైతే చేస్తున్నానో దాంట్లో ఒక్క మిస్టేక్ కూడా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఒక మిస్టేక్ ఉంది అంటే ఇంకా నేను వేస్ట్. అలా ఎక్స్ట్రీమ్గా పర్ఫెక్షనిజం కోరుకుంటున్నామా, మనం స్వభావంతోనే అలా ఉన్నామా అనేది చూసుకోవాలి. ఇవి డెఫినెట్గా ఎక్కువ అకాడమిక్ స్ట్రెస్ తీసుకోవడానికి దారి తీస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు అకాడమిక్ స్ట్రెస్లో ఉన్నారని పేరెంట్స్ ఏ విధంగా తెలుసుకోవాలంటారు? ఏమైనా ఇప్పుడు వాళ్ళ ఆ స్ట్రెస్లో ఉన్నారని తెలుసుకోవడానికి ఆ మూమెంట్లో వాళ్ళకి ఏమైనా చేంజెస్ కనబడతాయా? డెఫినెట్గా కనిపిస్తాయండి. ఇప్పుడు మనము మన పిల్లల్ని రోజు చూస్తాము, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఎంత తింటారు, ఇవన్నీ పేరెంట్స్కి తెలుస్తాయి. ఏదన్నా చిన్న డీవియేషన్ ఉంది, ఇట్లా నార్మల్గా రోజు ఉండట్లేదు కానీ సడన్గా మారిపోయాడు, ఇట్లాంటి విషయాలు అనేవి పేరెంట్స్ డెఫినెట్గా గమనించాల్సి వస్తుంది. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే అకాడమిక్ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు నేను స్కూల్కి వెళ్ళను, లేదు అంటే నాకు స్కూల్కి ఇవాళ వెళ్ళడం ఇష్టం లేదు, నేను పొద్దున్న లేవగానే నాకు సడన్గా కడుపు నొప్పి వచ్చేసింది, సడన్గా హెడేక్ వచ్చేసింది, కళ్ళు తిరుగుతున్నాయి, లేదంటే నాకు జ్వరం ఉంది మమ్మీ, ఇట్లాంటి చాలా ఫిజికల్ రీజన్స్ చెప్తారు, సైకలాజికల్ రీజన్స్ కూడా చెప్తారు. ఎందుకు వెళ్ళట్లేదు స్కూల్కి అని మనం ఒక క్యూరియాసిటీతో, మనకి తెలీదు అన్న విషయాన్ని గ్రహించి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు మా బాబు కానీ పాప కానీ స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే చెప్పింది అర్థం కావట్లేదా ఆయనకి, లేదు అంటే ఇప్పుడు ఇది స్కూల్ దగ్గరకు వచ్చే నొప్పి ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఎక్కువ ఉంటుంది, స్కూల్ టైం అయిపోయింది 10 అయింది 11 అయింది అనగానే ఆ నొప్పులన్నీ పోతాయి అన్నమాట. కానీ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్పి సాకు చెప్పేసి వాళ్ళు లేజీగా ఉంటున్నారు, ఇట్లా కాకుండా వాళ్ళు అసలు ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది అని ప్రశ్నించుకుంటే పేరెంట్స్ డెఫినెట్గా ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే అకాడమిక్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలు అనేది క్వైట్గా అయిపోవడము, ఎక్కువ జనాలతో కలవకపోవడము, ఏదో ఆలోచించుకుంటూ ఉండడము, లేదంటే వాళ్ళ హాబీస్కి వాళ్ళు పిల్లలతో తక్కువ ఆడుకోవడము, ఇట్లాంటివి చాలా సైన్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా పిల్లాడు రోజు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు, అది డిఫరెన్స్ అనేది తెలిస్తే డెఫినెట్గా వీ కెన్ క్యాచ్ ఇట్. స్కూల్ రెఫ్యూజల్ అంటే స్కూల్కి వెళ్ళను అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది, ఎస్పెషలీ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే, లేదంటే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే వెళ్ళాలంటే ఇబ్బంది, ఇట్లాంటి స్కూల్కి వెళ్ళను అని వాళ్ళు అంటున్నారు అంటే ఎందుకు అని మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్. అంటే వాళ్ళని అడగాల, లేదంటే వీళ్ళు నెమ్మదిగా బ్యాక్ డౌన్ నుంచి సమస్య ఏంటో తెలుసుకుని రూల్ అవుట్ చేయాలా? ఎందుకంటే కొంతమంది పిల్లలు నిజంగానే హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ పాయింట్ లో పేరెంట్స్ ఏమనుకుంటారు, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక హెల్త్ రీజన్ చెప్తున్నారేమో అని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తారు.
కొన్నిసార్లు ఏమో సాకు చెప్తేస్తూ ఉంటారు, అక్కడ పేరెంట్స్ ని బ్లఫ్ చేయడానికి చూస్తూ ఉంటారు. డెఫినెట్లీ పేరెంట్స్ వాళ్ళ చేతిలో నిజంగానే అయ్యో పాపం అనుకొని వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. ఇలా రెండూ జరుగుతూ ఉంటాయి. కొంతమంది విషయంలో ఏం జరుగుతుంది అని అంటే, పిల్లలు వాళ్ళు ఎక్కువగా ఆ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి ఆ ఎగ్జామ్స్ ముందేమో వాళ్ళు లైట్ గా తీసుకుంటారు, ఎగ్జామ్స్ రాగానే దాన్ని చదవటం, కూర్చొని ఎక్కువ సేపు బుక్స్ మీద స్పెండ్ చేయటం, దాని తర్వాత వాళ్ళు హెడేక్ వస్తుందని చెప్పటం, కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయని, ఇలాంటి రీజన్స్ తో కూడా పిల్లలు వస్తూ ఉంటారుగా మీ దగ్గర. డెఫినెట్లీ అది చాలా కామన్ విషయం. నేనేమంటున్నానంటే, పేరెంట్స్ ప్రతిదీ సీరియస్గా తీసుకోవాలి అని రూల్ లేదు, అది కూడా ప్రతిదీ లైట్గా తీసుకోవాలని కూడా రూల్ లేదు. సో ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్న వస్తే, అది మీ రిలేషన్షిప్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మీకు మీ పిల్లకి ఉన్న ఏదైతే రిలేషన్షిప్ ఉందో, మీకు ముందు నుంచే ఆ బాండింగ్ ఉందా, వాళ్ళకి నిజంగా ఏమన్నా సమస్య వస్తే మీకు చెప్తారా లేదా అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉందా అంటే ఫస్ట్ డైరెక్ట్గా అడగడమే మంచిదండి. కానీ ఎలా అడగాలి అనేది కూడా ఇంపార్టెంట్. 1-2 రోజులు వాళ్ళు కడుపు నొప్పి వస్తుంది నేను వెళ్ళను అంటే ఓకే, వాళ్ళు రోజు చేస్తున్నారు, లేదంటే ఒక ప్యాటర్న్గా చేస్తున్నారు, ఒక నెలలో ఒక 2-3 వారాలు వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, రోజు పొద్దున్న స్కూల్కి వెళ్ళడానికి ఇంట్లో గొడవ అవుతుంది, కొట్టి పంపించాల్సి వస్తుంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని అడగడము, ప్లస్ స్కూల్లో టీచర్స్ని అడగడము, ఇట్లా ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అన్ని సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకొని అసలు ఏమైంది ప్రాబ్లం అనేది కూర్చోపెట్టి మాట్లాడి, ఆ మాటల్లో కూడా మనం ఒక సేఫ్టీని వాళ్ళకి చూపించాలన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు రోజు ఇలా చేస్తున్నావని నేను గమనిస్తున్నాను, దీనికి ఇంకా వేరే కారణాలు మీరు ఏమన్నా ఉన్నాయా, నువ్వు నాకు చెప్పలేకపోతున్నావా, ఏమన్నా నీకు స్కూల్లో అర్థం కావట్లేదా, లేదంటే వేరే పిల్లలు నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నారా, అసలు ఏం కారణం ఉంది, నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళాలని అనుకోవట్లేదు. ఇట్లా ఫస్ట్ టైం అడిగితే చెప్పరేమో, మల్టిపుల్ టైమ్స్ అడిగితే మేబీ దే క్యాన్. లేదు అంటే స్కూల్లో టీచర్స్తో మాట్లాడడము, పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళడము, అది ఇద్దరు పేరెంట్స్, మళ్ళీ బోత్ మామ్ అండ్ డాడ్, అమ్మ నాన్న ఇద్దరు కలిసి టీచర్స్తో మాట్లాడడము, ఇట్లాంటివి చాలా హెల్ప్ అవుతాయి స్ట్రెస్ తగ్గించడానికి కూడా. చాలా ఇంపార్టెంట్ కదా. టీచర్ స్కూల్లో ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే ఒక డేలో ఉన్న మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం పిల్లాడు స్కూల్లోనే ఉన్నాడు, ఇంట్లో లేడు మన దగ్గర. సో అక్కడ ఎలా ఉంటున్నాడు అనేది మనకు తెలియదు. అది ఇప్పుడు పేరెంట్స్ పిల్లల పట్ల స్ట్రిక్ట్గా ఉండటం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉండాలి, ఏ విషయాల్లో ఉండాలి? సో అది డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు పిల్లాడు ఈవెన్ ఇప్పుడు స్టడీస్ ఎలా వస్తున్నాయంటే, బేబీస్ 1 year లోపే వాళ్ళకు ఒక పర్సనాలిటీ అనేది ఉంటుంది. కొంతమంది అమ్మ నాన్నలు చెప్తారు, నువ్వైతే బాగా సతాయించేవాడివిరా, ఇదైతే ఈజీగా వెళ్ళిపోయింది, ఏం పెట్టినా తినేది, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరితో ఆడుకునేది, అట్లా చెప్పేస్తారు, నువ్వు చిన్న ఉన్నప్పుడే నువ్వు ఇట్లా ఉన్నావు అన్నట్టు. కొంచెం సెన్సిటివ్ పిల్లల దగ్గర స్ట్రిక్ట్గా ఉండడం మంచిదే. కానీ వాళ్ళు ఒకవేళ ఒక తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు తప్పు చేశారు అన్న క్యూరియాసిటీ మనకి పేరెంట్స్గా ఉండాలి. అసలు అక్కడ ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, అసలు ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, అది తప్ప కాదా అనేది వాళ్ళకి తెలుసా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రూల్ని ముందే ఎస్టాబ్లిష్ చేసామా లేదా, ఇంట్లో ఇది చేయకూడదు ఇది చేయాలి అని వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పి, అయినా కూడా వాళ్ళు అన్ని కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో కూడా ఆ తప్పు చేశారు అంటే డెఫినెట్గా ఒక స్ట్రిక్ట్గా ఉండడము, ఒక లైన్ డ్రా చేయడం, ఇది మంచిది కాదు అని చెప్పడానికి అది చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ కొంచెం హైపర్ సెన్సిటివ్ కిడ్స్ ఉంటారు. ఎలా అంటే వాళ్ళు కిచెన్ మీద నుంచి ఫ్రూట్స్ అన్నీ కింద పడేశారు అనుకోండి, వాళ్ళ అమ్మ తిట్టేకి ముందే వీడు అయ్యో నేను మా అమ్మని కష్టపెట్టాను, నేను ఏడుస్తానే ఉన్నాను, ఇప్పుడు నా వల్ల మా అమ్మ పని ఎక్కువైపోయింది అని ఆలోచించే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళతో మీరు స్ట్రిక్ట్గా ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంకా కృషించిపోతారు. అది చిన్న వయసులోనే తెలుస్తుంది ఇది ఎలాంటి పిల్లాడు అని తెలుసుకొని దాని తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా స్ట్రిక్ట్గా ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రేమతో లాలించి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు తెలుసుకోగలమా, లేదు వాళ్ళను దండించి తెలుసుకోవచ్చా? రెండు అంటే 2 types ఆఫ్ పిల్లలు ఉంటారా మీ దగ్గర? డెఫినెట్లీ ఉంటారు. ఎందుకంటే
కొంతమంది పిల్లలు ఎలా చెప్పినా వినరు. అలాంటప్పుడు ఏమవుతుంది, డెస్పరేషన్, అంటే పేరెంట్స్లో అసలు వీడిని ఎలా సరిదిద్దాలి, అసలు నేను ఏం చేస్తే వీడు బాగుపడతాడు, డిప్రెషన్లోకి అదే వీళ్ళకి ఆ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, వీళ్ళది చిల్డ్రన్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది వాళ్ళ అకాడమిక్ స్ట్రెస్ కంటే. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే డిసిప్లిన్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. నేను ఈ సిచ్యువేషన్లో నువ్వు ఈ తప్పు చేస్తే నీ మీద అరిచాను, లేదంటే నేను కొట్టాను, నెక్స్ట్ టైం నువ్వు అదే రకమైన తప్పు చేసినప్పుడు నేను లైట్ తీసుకున్నాను, నేను అది చూడలేదు, గమనించలేదు. అలాంటప్పుడు మనం 2 డిఫరెంట్ మెసేజెస్ సెండ్ చేస్తున్నాం కిడ్స్కి. ఎలా అంటే ఒక సిచ్యువేషన్లో ఇది తప్పు అయిపోయింది, ఒక సిచ్యువేషన్లో ఇది రైట్ అయిపోయింది. అలా కాకుండా సెట్ రూల్స్, సెట్ బౌండరీస్. అంటే నువ్వు ప్రతిసారి ఇదే పని ఇలాగే చేసావనుకో, నా రియాక్షన్ అలాగే ఆ సిచ్యువేషన్స్లో అలాగే ఉంటుంది. నా రియాక్షన్ ఎందుకు అలా ఉంది అంటే, నేను ఒక దెబ్బ కొట్టాను అంటే నా రియాక్షన్ ఎందుకు అలా ఉంది అంటే నువ్వు ఇది చేసావు, అలా చెప్పి డిసిప్లిన్ చేయడం అనేది వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుంది. ఇది డెఫినెట్గా తప్పే అన్నది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం, పోటీ ఆధారిత విద్యా వ్యవస్థ. అంటే దీర్ఘకాలికంగా ఈ ఒత్తిడి అనేది ఎలా వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది? సో కాంపిటీషన్ విషయానికి వస్తే నేను నా పర్సనల్ స్టోరీనే చెప్తాను. ఇప్పుడు నా కజిన్ సిస్టర్స్ అనుకోండి, 0.1% ఒక ఐఐటి సీట్ పోతుంది. ఎందుకు పోతుంది తెలీదు, అంటే అంత తక్కువ సీట్స్ ఎందుకున్నాయి తెలీదు. ఇంతమంది జనాలు అదే విషయం గురించి చదివి అదే విషయాన్ని గురించి మొత్తం లైక్ 2-3 years అదే జీవితంగా బతికినప్పుడు ఎందుకు వాళ్ళకి ఆ రిజల్ట్ రావట్లేదు? ఎందుకంటే మనకి ఇండియాలో పాపులేషన్ పెద్దది, మనం చేయాలనుకున్న పనులేమో చిన్న పర్సంటేజెస్లో మిస్ అయిపోతుంది. సో కాంపిటీషన్ విషయానికి వస్తే ఇప్పుడు ఇది కాకుంటే వేరేది అనేది మన మైండ్లో ఉందా లేదా? ఇప్పుడు మనకి ఓన్లీ ఈ మెడికల్ కాలేజ్లోనే సీట్ కావాలా, లేదు అంటే మనం ఓన్లీ ఈ విధంగా మాత్రమే బాగుపడగలుగుతామా? మనం ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ ఇవన్నీ అవ్వకపోతే మనం బాగుపడలేమా అనేది క్వశ్చన్ మనం వేసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మన ప్లాన్ ఏ అండ్ బి ఉండాలంటారు. డెఫినెట్లీ అండి, ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండడం అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అంటే ఎట్లా మీ ఒరిజినల్ ప్లాన్కి మీకు ప్యాషన్ తక్కువైపోయింది అట్లా కాదు. అసలు మీ సామర్థ్యత ఏంటి, మీరు ఏమేమి చేయగలుగుతారు, మీరు ఏం చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు డాక్టర్ అవుదామని అనుకున్నారు, కానీ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే వాళ్ళు జనాలకి సేవ చేయాలి, హెల్ప్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళు మెడికల్ సీట్ ఎగ్జామ్ రాశారు, 2-3 సార్లు రాశారు, రాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు డాక్టర్ అవ్వలేదు అని బాధపడాలా, లేదంటే నేను ఇంకెలా జనాలకి హెల్ప్ చేయగలుగుతాను అని ఆలోచించాలా? అది గుడ్ పాయింట్. యా. ఇంకా సోషల్ మీడియా, వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు ఈ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ అంతా కూడా? సోషల్ మీడియాలో కూడా ఇదే అండి, అంటే కాంపిటీషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనము కంపేర్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఆ కంపారిజన్ అనేది సోషల్ మీడియా వల్ల చాలా ఈజీ అయిపోయింది. మనం జస్ట్ ఒక ఫోన్ క్లిక్లో మనం వేరే వాళ్ళకంటే ఎంత వెనకబడి ఉన్నాము అనేది తెలిసిపోతుంది. వాళ్ళు ఈ ట్రిప్కి వెళ్ళారు, నేను వెళ్ళట్లేదు, వాళ్ళు ఇంత మార్క్స్ తెచ్చుకున్నారు, నేను తెచ్చుకోలేదు, లేదు అంటే వాళ్ళు ఈ యూనివర్సిటీకి వెళ్ళారు, ఈ కాలేజ్కి వెళ్ళారు, నేను అదే ఎంట్రన్స్ రాశాను, నాకు రాలేదు. ఇట్లాంటి కంపారిజన్స్ అనేవి సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అయిపోయినాయి. ప్లస్ ఈవెన్ టాపర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నేను ఇంత చదివాను, 30 గంటలు చదివినాను, లేదు అంటే అసలు నేను తినకపోతుండే, బయటికి పోకపోతుండే, అందుకే నాకు ఈ ర్యాంక్ వచ్చింది. అక్కడ మనం ఆలోచించాలి ఏంటి అంటే ఇది మన లైఫ్ స్టైల్కి మనకి కరెక్టా కాదా? నేను ఉన్న విధానానికి నేను ఏదైతే చదవగలుగుతానో, లేదు అంటే నాకు ఏవేవైతే ఇంపార్టెంటో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకి 8 గంటలు చదవగలుగుతాను, కానీ నాకు 1 గంట 2 గంటలు ఏదో ఒక టీవీలో చూస్తేనే నాకు రిలాక్స్డ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు నేను నిజంగా 12-13 గంటలు చదవడం అంత అవసరమా అనేది మనం అడుగుకోవాలి డెఫినెట్లీ. మనకు తెలియదు అనుకోండి, మన లిమిట్స్ ఏంటి, మన బౌండరీస్ ఏంటి అనేది మనకు తెలియదు అనుకోండి, అది డెఫినెట్గా మనల్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే
ఆ స్ట్రెస్ అనేది కంటిన్యూస్గా బిల్డ్ అయిపోతుంది వితౌట్ అ గ్యాప్. బేసికలీ పోనీ మనము 9-10 గంటలు చదవగలుగుతాము, మన ఫ్యామిలీకి మన అవసరం ఉంది, అలాంటప్పుడు మనం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం తప్పు అవుతుందా? అవ్వదు. టాపర్ 12-13 గంటలు చదువుతున్నాడని చెప్పి నువ్వు 8-10 గంటలు చదివి, అది కంపారిజన్ అనేది అనవసరం. నీ సామర్థ్యత ఏంటి, నీ నీడ్స్ ఏంటి, నీ ప్రయారిటీస్ ఏంటి, దాన్ని బట్టే చదువుకుంటే ఇంకా బెటర్. అంటే పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది అనమాట Definitely. అకాడమిక్ స్ట్రెస్ అనేది. అయితే ఇంకా ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, నిద్ర సరిగా పోకపోవడం, ఇవన్నీ కూడా అంటే వాళ్ళలో ఆందోళనలు కానీ వాళ్ళ మీద ఈ స్ట్రెస్ ఎఫెక్ట్ని కానీ ఎలా పెంచుతాయంటారు? సో ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే చిన్న పిల్లల్లోనే కొంచెం లావు కానీ బరువు పెరగడము, వాళ్ళకి చిన్నప్పటి నుంచే షుగర్ రావడము, బ్యాక్ పెయిన్ రావడము, లేదంటే ఎక్కువ సార్లు ఫ్రాక్చర్స్ అవ్వడము, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ దగ్గరికి అసలు పోవట్లేదు. మనం ఏం చేస్తున్నాము, ఈ పిల్లాడు ఫ్యూచర్లో ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి ఈ టెక్నో స్కూల్స్లో కానీ లేదంటే హాస్టల్స్లో కానీ ఉండి చదివి రోజంతా ఓన్లీ ఒక ఫోకస్ ఏకదాటిగా ఒకటే దాని మీద పనిచేస్తే ఇంకా మన రెస్ట్ ఆఫ్ ద పర్సనాలిటీ డెవలప్ అయ్యేది ఎప్పుడు? మనకి అసలు ఏం ఇష్టమో మనకు తెలుసా లేదా? ఎస్పెషలీ ఓల్డర్ ఏజ్ అంటే ఇప్పుడు మరీ చిన్నపిల్లలు 8 to 12 అంటే వాళ్ళకి చిన్న చిన్న ఆశలు ఉంటాయండి. వాళ్ళు ఆడుకోవాలి, వాళ్ళు పేరెంట్స్ చెప్పే మాట వినాలి, కుదిరితే వాళ్ళ దగ్గర నుంచి ఐప్యాడో టీవీనో టైం తీసుకోవాలి, మొబైల్ తీసుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి. కానీ 13 to 14 years అప్పుడు అట్లీస్ట్ మనకి అర్థం అవుతూ ఉండాలి మనకి ఏమి ఇష్టం, మనకి ఏది రైట్, మనకి ఏది రాంగ్, మనం ఎంతవరకు ఏం చేయాలనుకుంటున్నాము కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు డెఫినెట్లీ మనం మిగతా హాబీస్ అన్నీ ట్రై చేయాలి. మనకి ఏం ఎక్సర్సైజ్ అంటే ఇష్టం, మనకి ఏ ఆట అంటే ఇష్టం, ఏమి డాన్స్ అంటే ఇష్టము, అన్నీ ట్రై చేస్తూ ఉంటేనే మన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అదే టైంలో మనకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఆడితే ఆ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు కొంచెం టాలెంటెడ్ కిడ్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అధిక ప్రతిభావంతులైన విద్యార్థుల్లో మరి వాళ్ళల్లో స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళలో అకాడమిక్ స్ట్రెస్ ఏ విధంగా ఉంటుంది? అవునండి, కొంతమంది ఏంటంటే చిన్నప్పటి నుంచే చాలా థింగ్స్లో ఎక్సెల్ అవుతారు. డాన్స్ అయినా సరే, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటారు, స్పోర్ట్స్ అయినా, చెస్ ఛాంపియన్స్ చాలామంది అవుతున్నారు ఈవెన్ స్కూల్స్లో. ఇట్లాంటప్పుడు వాళ్ళ వయసు ఏమో చిన్నది, వాళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఇంకా దేశం దాటి కంట్రీ దాటిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ వాళ్ళు 1-2 టోర్నమెంట్స్ గెలిచారనుకోండి, 3rd టోర్నమెంట్కి వాళ్ళకు ఉండే స్ట్రెస్, వాళ్ళకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎస్ వాళ్ళు ఒకవేళ చిన్న తప్పు చేసినా అరే వీడేంది ఇట్లా ఆడిండ్రా అన్నట్టు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ వయసు ఇంకా చిన్నదే, వాళ్ళ మొత్తం జీవితం ఉంది ఏదైనా అచీవ్ చేసుకోవడానికి. సో అట్లాంటి పిల్లలు ఏదైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు ఓవర్ అచీవర్స్, వాళ్ళు చాలా అచీవ్ చేయాలనుకుంటారు, అనుకోవాలి. అంత అంబిషన్ ఉండడం కూడా మంచిదే, అంటే నేను ఇది సాధించాలి అన్న పట్టుదల ఉండడం కూడా మంచిదే. కాకపోతే ఫెయిలియర్ అనేది ఇన్నెవిటబుల్. ఎప్పుడైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే ఫెయిలియర్ అనేది ఏదో ఒక పాయింట్లో వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ టీచర్స్ కానీ, వాళ్ళ కోచ్ కానీ, లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాడిని సపోర్ట్ చేస్తున్నారా లేదంటే కించపరుస్తున్నారా, నువ్వు ఇది ఆడలేదు అన్నట్టు. అసలు ఫెయిలియర్ని ఎదుర్కోవడం అనేది ఎలా, ఇది చిన్నపిల్లల నుంచే తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మరీ చిన్న వయసు ఉందనుకోండి, 4-5 years ఉంది, తినేటప్పుడు అమ్మ ఫోన్ ఇవ్వలేదు, వాళ్ళు ఒకటి కోరుకున్నారు, అది జరగలేదు. ఆ రిజెక్షన్ కానీ, ఆ ఫెయిలియర్ అనేది, ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోవడం అనేది వాళ్ళల్లో డిసప్పాయింట్మెంట్కి గురి చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మా మమ్మీ నాకు ఇది కూడా చేయలేదు, అలాంటప్పుడు మనం అసలు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది నేర్పిస్తున్నామా లేదా, లేదంటే వాళ్ళు ఏడ్చిన వెంటనే వాళ్ళకి కావాల్సింది మనం ఇచ్చేస్తున్నాము, లేదు అంటే వాళ్ళని వేరే విధాలుగా డిస్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏడుస్తున్నాడు, సరే వీడిని బయటికి తీసుకెళ్దాము. అలాంటప్పుడు ఎట్లాంటిది డెవలప్ అవుతుంది అంటే, నాకు నచ్చంది ఏమైనా జరిగినప్పుడు
డెఫినెట్గా నాకు ఒక కాంపెన్సేషన్ కావాలి. అది పేరెంట్స్ ద్వారా కావాలి, లేదంటే లైఫ్ ద్వారా కావాలి, లేదంటే ఆ దేవుడే నాకు ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇలా కాదు. అప్పుడప్పుడు డిసప్పాయింట్మెంట్ అవ్వడం అనేది నార్మల్, మంచిదే. అదే దాంట్లో కూర్చొని ఇవ్వాలి. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, అవును నాన్న నువ్వు ఇది అడిగావు నేను చేయలేదు, పోనీ నువ్వు ఇది గెలవాలనుకున్నావు నువ్వు గెలవలేదు, నువ్వు డెఫినెట్గా సాడ్గా ఫీల్ అవుతావు, నువ్వు డెఫినెట్గా నీలో నువ్వు ఏం తప్పులు ఉన్నాయనేది చూస్తావు, లేదు అంటే అసలు ఎందుకు ఇలా జరిగింది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు. ఇవన్నీ సహజమే, ఇవన్నీ చాలా డిఫికల్ట్ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ని నువ్వు దాటేస్తావు, కానీ ఈ ఫీలింగ్స్ నువ్వు దాటేంత వరకు నేను నీతోనే ఉంటాను, అది సరిపోతుంది. ఇప్పుడు ఫెయిలియర్ వచ్చిన వెంటనే మనము వేరే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచిస్తే మనం ఆ ఫెయిలియర్తో డీల్ చేసుకునేది ఎప్పుడు అనేది నేను అడుగుతాను అనమాట. ఇది ఓవర్ అచీవర్స్ అయినా సరే, అండర్ అచీవర్స్ అయినా సరే, లేదు అంటే అసలు ఇంకా ఒక గోల్ పెట్టుకొని వాళ్ళైనా సరే, డిసప్పాయింట్మెంట్ అంటే ఏదైతే మనకి కావాలో అది జరగలేదు అన్నప్పుడు మనం అసలు దాన్ని సహించగలుగుతున్నామా లేదా, మనము ఆ విషయాన్ని టాలరేట్ చేయగలుగుతున్నామా లేదా, అది చిన్నప్పటి నుంచే బిల్డ్ చేసుకోవచ్చు. అంటే గోల్ పెట్టుకోకుండానే వాళ్ళల్లో ఈ డిసప్పాయింట్మెంట్ అనేది మీరు చూస్తున్నారు. డెఫినెట్లీ అండి, ఎందుకంటే గోల్ అనేది చిన్న వయసులో మరీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటన్నా ఉంటుంది కదా, ఇవాళ నేను స్కూల్ తర్వాత గంట సేపు ఆడుకుంటాను, కానీ అదే రోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది వీళ్ళందరూ వెళ్ళాలి. అలాంటప్పుడు కూడా వాళ్ళ గోల్ని మీట్ అవ్వలేదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి జరగలేదు. అలాంటప్పుడు అసలు మనం ఎలా డీల్ చేస్తున్నాము, వాళ్ళు అస్సలు సాడ్గా ఉండకూడదు, మనం ఎప్పుడు మన కిడ్స్ హ్యాపీగానే ఉండాలి అంటే అది అవ్వని పని. వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వలేము, అప్పుడప్పుడు జరగదు. అది చిన్న లెవెల్లో అయినా సరే, అంటే ఇట్లా రోజువారీ ప్రాబ్లమ్స్లో అయినా సరే, పెద్ద లెవెల్లో అంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో అయినా సరే మనం మన శాయశక్తిలో ప్రయత్నిస్తాము, కానీ డిసప్పాయింట్మెంట్ వస్తుందా రాదా మనకు తెలీదు, సక్సెస్ వస్తుందా రాదా కూడా మనకు తెలీదు. రానప్పుడు మనం ఎలా ఉంటున్నాము అనేది నేర్పించగలగాలి. అది పేరెంట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే, సొసైటీ డెఫినెట్లీ. రైట్. అయితే ఎకడమిక్ స్ట్రెస్ అనేది వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఉంటుందా, లేదు మిడిల్ స్కూల్లో వీళ్ళకి వస్తుందా, లేదు హై స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి స్ట్రెస్ ఉంటుందా? ఇప్పుడు మన జనరేషన్ లో మాత్రం ఏ హై స్కూల్కి వచ్చిన తర్వాత స్ట్రెస్ మొదలయ్యేది, కానీ ఇప్పుడు వీళ్ళకి అలా కాదు. నర్సరీలోనే ఫస్ట్ క్లాస్లో ఉన్న లెసన్లన్నీ వచ్చేసేయాలన్నమాట. అది టీచర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఆ విధంగానే ఉంటుంది, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆ విధంగా ఉండేసరికి ఆ చైల్డ్ కూడా ఆ విధంగానే రియాక్ట్ అయిపోతున్నారు అనమాట. నాకు అన్నీ వచ్చేస్తున్నాయి, వచ్చేయాలి, రాకపోతే డిసప్పాయింట్మెంట్ అన్నమాట. ఏమీ రావట్లేదని పక్కన వాళ్ళతో కంపారిజన్, ఏంటి మీ అమ్మాయికి ఎంత వచ్చాయి, మా వాడికి ఎంత వచ్చాయి తెలుసా, ఈ ఎగ్జామ్ పాస్ అయిపోయాడు తెలుసా, ఈ కంపారిజన్స్. అసలు వీళ్ళకి అకాడమిక్ స్ట్రెస్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఏదైతే 2020లో ఒక స్టడీ చేశారండి, అన్ని స్కూల్స్, ఈవెన్ ప్రైమరీ స్కూల్ నుంచి చేశారు. వాళ్ళు ఏం తెలుసుకున్నారు అంటే 2/3 అంటే 66% 8 to 17 years అంటే చిన్నప్పుడు 8 years నుంచి 17 years వరకు ఆల్మోస్ట్ ముగ్గురిని తీసుకుంటే ఎవ్రీ థర్డ్ పర్సన్కి అకాడమిక్ స్ట్రెస్ అనేది ఉంది. కొన్ని స్టడీస్లో ఏమంటారంటే అది 66 కాదు 87 అంటారు, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ పర్సన్. సో మనము నార్మల్గా 7 to 8 years మధ్యలోనే మనం ఇది డెఫినెట్గా చూస్తాము, ఎందుకంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, వాళ్ళకి సీరియస్గా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యేది అదే టైంలో, కాబట్టి ఆ టైంలో మనం ఎక్కువ గమనించవచ్చు ఇవన్నీ. ఓకే. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏమంటారంటే, వాళ్ళు అటెంప్ట్ చేసేవాళ్ళు కొంతమంది అటెంప్ట్ చేయకుండానే ఫెయిల్యూర్ వచ్చేస్తుందేమో అన్న ఒక కారణం, ఇది అకాడమిక్ స్ట్రెస్కి ఎంతవరకు రీజన్ అవుతుంది? అంటే ఇప్పుడు సో బేసిక్గా మీరు అనేది ఏదైతే ఉందో అది భయం గురించి కదా, నేను అసలు ట్రై చేస్తే నేను డెఫినెట్గా ఫెయిల్ అయిపోతాను అన్న భయం వల్ల ఆగిపోవడం అనేది. సో అది కూడా అకాడమిక్ స్ట్రెస్కి ఎందుకు దారి తీస్తుంది అంటే, మనము ఆల్రెడీ అలాంటి పిల్లలు ఏం చేస్తారు అంటే, ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ కోసం ఫుల్గా ప్రిపేర్ అవుతారు, యాక్చువల్గా హార్డ్ వర్క్ చేస్తారు, ఎవ్రీ సింగిల్ డే చదువుకుంటారు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, ఈ ఎగ్జామ్ అయిపోయాక ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.
కానీ ఎగ్జామ్ రాసే టైంకి ఫ్రీజ్ అయిపోతారు. ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్ రాస్తే నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా అసలు ఫలిస్తుందా లేదా, అసలు నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఇట్లాంటి డైలమాలో వాళ్ళు అసలు ఎగ్జామే రాయకుండా ఉన్న ప్రిపరేషన్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోయింది అన్న గిల్ట్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ ఎగ్జామ్ అయిపోయాక కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఎలా, నేను ప్రిపేర్ అయ్యాను, నేను రాశాను, ఎగ్జామ్కి టెన్షన్ పడ్డాను, ఆ ఎగ్జామ్ అయిపోగానే టెన్షన్ పోతుంది. కానీ ఇట్లా భయం ఉన్న వాళ్ళు అలా కాదు. వాళ్ళు రోజంతా అంటే టర్మ్ అంతా ఆ 3 months ఏదైతే వాళ్ళు ప్రిపేర్ అయ్యారో అది వేస్ట్ అయిపోయింది, ఎగ్జామ్ రాయలేదు, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి ఏదైతే రిజల్ట్ ఊహించాలో అది రాలేదు. సో ఇలాంటి పిల్లలలో అకాడమిక్ స్ట్రెస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇలాంటి దీర్ఘకాలిక అకాడమిక్ స్ట్రెస్ ఉంటే మరి ఇంత స్ట్రెస్ వాళ్ళు పడుతున్నారంటే ఎమోషనల్ స్టెబిలిటీ కానీ లేదంటే వాళ్లకు ఎమోషనల్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అసలు? ఓకే, అది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా న్యూరల్ కనెక్షన్స్, ఏదైతే బ్రెయిన్లో కనెక్షన్స్ ఉన్నాయో బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్, అవి చిన్నప్పుడే డెవలప్ అవుతాయి. స్ట్రెస్ ఏం చేస్తుంది అంటే ఆ కనెక్షన్స్ని అక్కడే చంపేస్తుంది. అవి గ్రో అవ్వవు, అవి పెరగవు, కొత్త కనెక్షన్స్ ఫామ్ అవ్వవు. ఆ క్రానిక్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఈవెన్ మన మెమరీ పవర్ని, మన కాన్సన్ట్రేషన్ పవర్ని, వీటిని కూడా తగ్గించేస్తుంది. సో ఇవి తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇది కూడా గుర్తుపెట్టుకోలేనా అన్నప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఇంకా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ గురించి ఏం చేయాలి అని అడిగితే, కాన్ఫిడెన్స్ అనేది ఆలోచిస్తే రాదండి. మనం ఏదైనా స్టెప్ తీసుకొని చిన్నదైనా సరే ఆ పనిని ఫినిష్ చేయడం వల్ల వస్తుంది. సో చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడము, ఇంత పెద్ద భూతద్దంలో కాకుండా చిన్న చిన్న రోజు నేను ఏం చేస్తాను అన్న టార్గెట్స్ పెట్టుకొని అవి చేయంగానే మనకి మనం అప్రిషియేట్ చేసుకుంటే అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కాకపోతే మోటివేషనల్ వీడియోస్ చూడడం వల్లగానో, నేను ఇది చేయగలుగుతాను అని ఆలోచించడం వల్లనో కాన్ఫిడెన్స్ అంతగానం పెరగదు. చేసి చూపించినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది స్ట్రెస్ని తగ్గిస్తుంది. కానీ ఆ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయాలి అంటే మనం ఆ స్ట్రెస్ని దాటి ఒక ముందడుగు వేయాలి. అది అక్కడ వచ్చిన చిక్కు. అంటే కొంతమంది విద్యార్థులు భయంతోనో లేదంటే ఫెయిల్ అయిపోతామనో ఎగ్జామ్స్కి కూడా వాళ్ళు కాస్త దూరంగా ఉంటూ ఉంటారు. మరి ఇలాంటి బిహేవియర్ని వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి? పేరెంట్స్ వాళ్ళలో మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలి? సో ఎగ్జామ్స్ రాయడానికి ఎగ్జామ్ అంటేనే ఇంకా భయపడిపోతారు. నార్మల్ ఎగ్జామే ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు మనం సక్సెస్ కాలేమేమో అన్న ఆలోచన. ఎందుకంటే ఆ అకాడమిక్ స్ట్రెస్ అనేది వాళ్ళని అంతలా భయపడుతుందన్నమాట. అవును, వాళ్ళని ప్యారలైజ్ చేయడమో ఫ్రీజ్ చేయడమో అట్లా ఉంటుంది. సో మనం ఏం చేయాలి అని అంటే ప్రతి కిడ్ డిఫరెంట్ అండి, ప్రతి చిన్న పర్సన్ డిఫరెంట్. వాళ్ళకి ఏం వర్కౌట్ అవుతుంది అనేది మనకు తెలియదు. కొంతమందికి ఏంటంటే నువ్వు ఈ ఎగ్జామ్ రాస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తాను అనేది వర్క్ అవుతుంది, కొంతమందికి అది వర్క్ అవ్వదు, అది ఏం చేసినా కానీ వర్క్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అసలు, పోనీ ఈ ఎగ్జామ్ వల్ల పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ కిడ్కి కానీ అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నేను టాపర్ అవ్వాలి అని ఉందా, లేదంటే నేను పాస్ అవ్వాలి అని ఉందా, లేదంటే నేను మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అని ఉందా, లేదు అంటే నేను అటెంప్ట్ చేస్తాను నేను ఫెయిల్ అయినా పర్వాలేదు అన్న ఎక్స్పెక్టేషన్ ఉందా? అసలు ఈ ఎగ్జామ్ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, నేను ఈ ఎగ్జామ్లో టాపర్ అవుదాం అనుకున్నాను, నేను అంతగానే ప్రిపరేషన్ చేయలేదు, లేదు అంటే చేశాను బట్ ఇంకొకళ్ళు టాపర్ అయిపోయారు, ఇవన్నీ కామన్ సిచ్యువేషన్స్. సో ఇప్పుడు మనం ఒకసారి ముందే ఆలోచించాలి. మన ఎక్స్పెక్టేషన్ మనం టాపర్ అవ్వాలి అని ఉంది, మనం అవ్వలేకపోయినాం, అప్పుడు ఏమవుతుంది? అసలు మనం టాప్ అవ్వకపోవడం వల్ల మన జీవితానికి కానీ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి కానీ మన మనశ్శాంతికి కానీ అసలు ఏమవుతుంది? కాన్సిక్వెన్స్ ఏంటి టాప్ అవ్వకపోవడం వల్ల? ఆ కాన్సిక్వెన్స్ని నేను బేర్ చేయగలుగుతానా లేదా? అది ఎంత సివియర్ కాన్సిక్వెన్స్ ఇది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఫెయిల్ అవ్వడం వల్ల నా పేరెంట్స్ తిడతారు, నా పేరెంట్స్ తిడితే నేను భరించలేనా? అలా ఏం లేదు, తిడతారు అది అయిపోతుంది. పోనీ మా టీచర్స్కి నా మీద ఉన్న ఒపీనియన్ పోతుందా?
నేను నెక్స్ట్ ఎగ్జామ్ మంచిగా రాస్తాను, వాళ్ళకి ఒపీనియన్ వాపస్ వస్తుంది. అట్లా అసలు ఫెయిల్ అవ్వడం వల్ల అసలు ఏం జరుగుతుంది, దాన్ని నేను ఫేస్ చేయగలుగుతానా లేదా, ఇది చూసుకుంటే సెట్ అవుతుంది. అది ఇంకా పర్ఫెక్షనిజం అనేది, ఇందులో అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇది వాళ్ళ మీద ఎంతవరకు ప్రభావం ఉంటుందంటారు? యా అండి, చిన్నప్పటి నుంచి పర్ఫెక్షనిజం ఉంది అంటే చాలా స్టడీస్ ఉన్నాయి. పెద్దగా అయినాక కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి, అది డెవలప్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ కామన్. సో పర్ఫెక్షనిజం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళన్నీ పర్ఫెక్ట్గా, నేను ఏది అసలు ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు, నేను ఒక చిన్న తప్పు చేసినా కానీ అసలు నేను ఒక వేస్ట్ పర్సన్, నా వల్ల ఏది చేత కాదు, ఇంత ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉండడం అనేది డేంజరస్. సో దాన్ని మనం చిన్నప్పుడే ఐడెంటిఫై చేయాలి. చేసినప్పుడు అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వడం నార్మల్, అప్పుడప్పుడు నీకు అనుకున్నది జరగదు, లేదు అంటే నువ్వు అసలు కంట్రోల్ చేయగలిగేది ఇంత మాత్రమే, మిగతాదంతా లక్ ఉంటుంది, వేరే వాళ్ళ మీద ఉంటుంది. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచే చెప్తే అది సెట్ అవుతుంది. కంపారిజన్ కానీ లేదంటే ఒక జడ్జిమెంట్ కానీ, ఇంటికి వెళ్ళగానే ఆ రిజల్ట్ చూసి పేరెంట్స్ ఇచ్చే ఆ జడ్జిమెంట్ని, ఇవన్నీ కూడా వాళ్ళకి మానసికంగా ఎలాంటి ఒత్తిడిని పెంచుతాయంటారు? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అకాడమిక్ స్ట్రెస్లో ఉన్నారు, ఆ ఉన్న స్ట్రెస్లో వాళ్ళకి ఇలాంటి కంపారిజన్ చూసి, ఎక్కడో అవసరం లేదు, ఇంట్లో ఉన్న సిబ్లింగ్స్లోనే కంపారిజన్ మొదలవుతుంది. అక్కడ కంపారిజన్ అనేది ఎటు దారి తీస్తుంది అసలు? అవునండి, అంటే అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే కంపారిజన్ గ్రోత్ని చంపేస్తుంది. ఎట్లా అంటే ఒక టార్గెట్ ఇస్తుంది, నేను ఇప్పుడు సరే మా అక్క వాళ్ళలాగానో మా ఫ్రెండ్ వాళ్ళలాగానో ఉండాలి అనేది ఆ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేస్తుంది కంపారిజన్ అనేది. కానీ నేను యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నాను అనేది సరే నా పేరెంట్స్కి తెలీదు, నా టీచర్స్కి తెలీదు. ఇలా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, నేను సొంతంగా డెవలప్ అవ్వక్కర్లేదు, నేను వీళ్ళని చూసి వీళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటే నేను మా పేరెంట్స్కి నచ్చుతాను, ఇట్లాంటి ఆలోచనలు అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అదేంటి అసలు వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరా, ఇన్ని మార్క్స్ వస్తేనే నేను మంచివాడిని, లేదు అంటే నేను ఇంత అచీవ్ చేస్తేనే నేను ఇంట్లో గౌరవం కానీ వాల్యూ కానీ పొందుతాను. ఇట్లాంటి ఆలోచనలు అనేవి పిల్లల్లో రావడం అనేది చాలా డేంజరస్ పని. సో కంపారిజన్ చేయొద్దా అంటే, దాన్ని చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎలా అంటే, నీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి కదా, నీకు ఇన్ని మార్క్స్ వస్తే నీకు మంచిగా అనిపిస్తుందా లేదా అని మనం వాళ్ళని అడగడం. అసలు అది వాళ్ళ గోలేనా కాదా? ఇప్పుడు చిన్నప్పుడు 5th స్టాండర్డ్లో సోషల్ సైన్స్ నువ్వు ఎన్ని మార్క్స్తో పాస్ అయ్యావు అనేది ఇప్పుడు ఎవరు చూస్తారు? మీ ఏజ్లో నా ఏజ్లో కానీ ఎవరు చూడరు కదా. సో వాళ్ళకి అసలు దీని మీదనే ఇష్టం ఉందా, ఈ మార్క్స్ పెంచుకోవడం మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం అడిగి దాని తర్వాత కంపేర్ చేస్తున్నాము అంటే, ఈ పిల్ల ఈ సబ్జెక్ట్లో బాగా మార్క్స్ తెచ్చుకుంది, ఆమె ఏం చేస్తుంది డిఫరెంట్గా, నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? పోనీ ఆమె ఎట్లా చదువుతుందో నువ్వు మాట్లాడి తెలుసుకుంటావా, నీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా? ఇట్లా కంపేర్ చేసుకుంటే ఒక మొత్తం పర్సనాలిటీ కాకుండా, సరే ఈమె ఇట్లా చదువుతుంది, నేను ఇట్లా చదివితే నాకు కూడా సేమ్ మార్క్స్ వస్తాయేమో అని ఆ కంపారిజన్ అనేది ఇంకొంచెం హెల్దీ అనేది నా అభిప్రాయం. హెల్దీ డిస్కషన్స్ ఉండాలంటారు. యా, కంపారిజన్లో కూడా హెల్దీ డిస్కషన్. ఎస్. ఇంట్రోవర్ట్స్ ఉంటారు పిల్లలు, కొంతమంది చాలా వెళ్ళేసి అందరినీ పలకరించడం అది చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు, సైలెంట్గా ఉంటూ ఉంటారు. వాళ్ళల్లో ఈ సైలెంట్గా ఉండే తత్వం ఏంటంటే, వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటనేది, ఆ స్ట్రెస్ అనేది కూడా ఒకరితో ఎక్స్ప్రెస్ చేసి చెప్పుకోవడం అనేది కూడా వాళ్ళకి నచ్చని విషయం అది. సో వాళ్ళలో స్ట్రెస్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనసు విప్పి మాట్లాడుకోలేని తత్వం ఏదైతుందో, వాళ్ళు పడే ఈ స్ట్రెస్, ఎకడమిక్ స్ట్రెస్ అనేది అసలు ఏ స్థాయిలో ఉంటుంది? వాళ్ళని మనం ఏ విధంగా ఇచ్చేయాలి? ఇంట్రోవర్ట్స్లో నార్మల్గానే స్ట్రెస్ అనేది ఎక్కువ, అది అకాడమిక్ అయినా సరే. నేను నలుగురిలో కలిస్తే వీళ్ళకి నేను నచ్చుతానో లేదో అన్న భావం కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం బుక్ ఇవ్వడము, లేదు అంటే ఆర్ట్
ఏమైనా డ్రాయింగ్ వేయడము, ఏమైనా పెయింటింగ్ చేయడము, లేదంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అనేది ఒక డైరీలో రాయడము, ఇవన్నీ చాలా మంచి హెల్దీ హ్యాబిట్స్ అనమాట. వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే నేనేం ఫీల్ అవుతున్నానో అది బయట ప్రపంచానికి కానీ ఈ బయట ఉన్న స్పేస్కి, ఎన్వైరన్మెంట్కి కానీ మనం ఎలా చూపిస్తున్నాము. సో నార్మల్గా పేరెంట్స్ ఏంటంటే కిడ్స్కి డైరీ ఉండంగానే భయపడతారు. వీళ్ళు ఏంటి అసలు నాకు చెప్పకుండా డైరీలో రాసుకున్నంత సీక్రెట్ విషయాలు వీళ్ళకి ఏముంటాయి. అలా ఏం లేదు, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఆ ఆలోచనల ద్వారా వాళ్ళు ఏం తప్పులు చేయట్లేదు బయట అంటే అది సహజమైన విషయం. వాళ్ళని వాళ్ళు తెలుపుకోవాలి అని అనుకుంటున్నారు, సో వాళ్ళు డైరీ రాస్తున్నారు, అది కంప్లీట్లీ నార్మల్. మీరు సడన్గా ఆ ఇంట్రోవర్టెడ్ చైల్డ్లో మీరు ఒక చేంజ్ గమనించారు, వాళ్ళ గురించి మీరు టెన్షన్ పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళని అడగడంలో తప్పు లేదు. ఎలా అంటే నువ్వు నార్మల్గా ఏమీ షేర్ చేసుకోవని నాకు తెలుసు, నీకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది, నువ్వు అట్లీస్ట్ రాసైనా నాకు చూపిస్తావా, అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి, నేను దాని గురించి నాకు తోచినంత వరకు నేను సహాయం చేస్తాను. లేదు నాకు చేత కాదు అంటే మనం ఇద్దరం కలిసి ఒక సొల్యూషన్ గురించి ఆలోచిద్దాము. ఇట్లాంటి అప్రోచెస్ అనేది ఇంట్రోవర్టెడ్ చిల్డ్రన్లో చాలా బెటర్గా వర్కౌట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే డైరెక్ట్గా అడగడం కంటే పోనీ నువ్వు నాకు రాసినా చూపిస్తావా, పోనీ చిన్న చిన్న మాటల్లో చెప్తావా, మనం కలిసి సొల్యూషన్ వెతుకుదామా అన్నట్టు బెటర్ ఉంటుంది. అంటే ఈ అకాడమిక్ స్ట్రెస్ అనేది మామూలు స్ట్రెస్కే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా ఈ అకాడమిక్ స్ట్రెస్, మామూలు స్ట్రెస్, ఈ రెండు స్ట్రెస్లు పడుతున్న పిల్లల్లో హెల్త్ ఇష్యూస్ కనుక మనం చూసినట్టయితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు? సో రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది అండి. నార్మల్గా పిల్లలు స్కూల్ ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి అని అంటూ ఉంటారు కదా. అండ్ మనం అది నార్మల్గా వీళ్ళు ఇట్లా ఉట్టిగా చేయడానికి, ఉట్టిగా ఎగ్గొట్టడానికి వాడుతున్నారు సాకులాగా అని అనుకుంటాము. కానీ ఇట్లా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి యాక్చువల్గా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రబుల్స్ అంటే కడుపుకి సంబంధించిన ట్రబుల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి ఒక స్టడీ వచ్చింది. ఎలా అంటే వాళ్ళకి అసిడిటీ పెరగడము, నార్మల్గా 30-40 ఇయర్స్కి రావాల్సిన డిసీజ్ వాళ్ళకి చిన్నప్పుడే వస్తుంది. అసిడిటీ, జీర్ణం కాకపోవడము, సరిగ్గా న్యూట్రియంట్స్ పోషక పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి అబ్జార్బ్ చేయలేకపోవడము, ఇట్లాంటి డిసీజెస్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకి నిజంగానే కడుపు నొప్పి వస్తుంది, అది విడ్డూరం అనుకోవాలా ఏంటో తెలియదు కానీ వాళ్ళు అని తెచ్చేసుకున్నారు. ఇంకా మిగతాది ఎర్లీ వయసులో బీపీలు, షుగర్లు రావడము, లేదు ఇందాక మనం అనుకున్నట్టు ఒబేసిటీ వల్ల ప్రాబ్లమ్స్ రావడము, కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ సరిగ్గా అందకపోవడము, ఇట్లాంటివి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి. డెఫినెట్గా స్పెక్స్ రావడము చిన్న వయసులో ఇది కూడా ఉంటుంది. దాంతోపాటు మనం మానసిక ఇబ్బంది గురించి ఆలోచిస్తున్నాము అంటే యాంగ్జైటీ డిసార్డర్స్ కానీ, డిప్రెషన్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. ఇట్లా క్రానిక్గా అంటే డైలీ స్ట్రెస్ ఏదైతే ఉందో దానివల్ల యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, లేదు అంటే కొన్ని తీవ్రమైన కండిషన్స్లో వేరే డిసార్డర్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే విద్యార్థులు వాళ్ళు అది భరించలేక రిజల్ట్ వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నవి వింటున్నాం. రిజల్ట్ రాకముందు భయంతో ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లల్ని కూడా మనం చూస్తున్నాం. 10th క్లాసు, 7th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, ఇలాంటి పిల్లల్ని మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల బాధ అయితే అది వర్ణనాతీతం. అయితే ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి వస్తాయా? ఇలాంటి అకాడమిక్ స్ట్రెస్లో ఉన్న పిల్లలకి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కానీ, సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలన్న ఆలోచనలు, ఇలాంటివన్నీ వాళ్ళకు వస్తాయా? ఇది అంటే ఎలాంటి వాటికి దారి తీయొచ్చు ఇవన్నీ కూడా? అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకునేది ఏంటి అంటే అండి, డెత్ అనేది ఒక కాన్సెప్ట్ గాను, లేదంటే అదొక ఇన్ఫర్మేషన్ గాను మనకి అరౌండ్ 7 ఇయర్స్కి తెలుస్తుంది. అంటే చావు అనేది ఒకటి ఉంటుంది, ఈ లైఫ్ ఎండ్ అవ్వడము అనేది ఇది ఒక పాసిబిలిటీ, దాని కాన్సెప్ట్ గ్రాస్ప్ చేసుకోవడం అనేది 7 ఇయర్స్కి అట్లా ఉంటుంది. కానీ ఇంకా ఫుల్గా ఫామ్ కాదు అది. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్న పిల్లలకి ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో, నా లైఫ్ ఇప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంది, దీన్ని నేను ఎట్లా ఎండ్ చేయాలి అంటే వాళ్ళు ఆ పెయిన్ని ఎండ్ చేద్దాము అన్న ధ్యాసలో వాళ్ళ లైఫ్నే ఎండ్ చేసుకుంటున్నారు.
మనం ఏంటి అంటే ఆ పెయిన్ని మనం డే టు డే లైఫ్లో వాళ్ళు రోజు చేసే బిహేవియర్ని బట్టి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మనకి తెలియాలి. అట్లీస్ట్ వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ కానీ, తినడంలో చేంజెస్ కానీ, వాళ్ళు రాత్రంతా నిద్రపోవట్లేదు అన్న చేంజెస్లో కానీ, లేదంటే సడన్గా ఎక్కువ ఏడవడం స్టార్ట్ చేస్తున్నారు, లేదంటే సడన్గా ఎక్కువ పశ్చాత్తాప భావన చూపిస్తున్నారు పేరెంట్స్ దగ్గర. సారీ మమ్మీ, నేను అసలు ఏం చేయలేకపోతున్నాను, అట్లా ర్యాండమ్గా ఏమి కారణం లేకుండా సారీ చెప్పడము, ఇట్లాంటి సైన్స్ అన్నీ మనం ముందే గమనించి వాళ్ళు అసలు స్ట్రెస్ పడుతున్నారు, లేదంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఎక్కడో మానసికంగా నొప్పి ఉంది, ఆ నొప్పిని వాళ్ళు ఎండ్ చేసుకునే ప్రక్రియలో వాళ్ళు లైఫ్నే ఎండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ చిన్న వయసులోనే లైఫ్ అంటేనే పెయిన్ఫుల్ అన్న ఫీలింగ్ వస్తుంది. దాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే ఇవన్నీ సైన్స్ ఉంటుంది, ఎక్కువ ఏడవడము, ఇవన్నీ నేను ఏదైతే చెప్పాను. అంటే శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా ఇలాంటి ఆందోళనను తగ్గించడానికి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక పిల్లాడి ప్రపంచం ఏదైతే ఉందో అది వాళ్ళ ఇల్లు, అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ, ఇది నెక్స్ట్ వాళ్ళ స్కూల్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ కరిక్యులమ్, వాళ్ళ డే టు డే లైఫ్ టైం టేబుల్, ఇవన్నీ. ఇంకొకటి వాళ్ళ ప్లే ఏరియా, ఇది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు, ఇదంతా కలిపితే ఒక చైల్డ్ యొక్క ప్రపంచం అవుతుంది. సో ప్రతి లెవెల్లో రీసెర్చ్ బ్యాక్డ్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. అంటే మనం ఆల్రెడీ పరిశోధన చేసి ఇవి పనిచేస్తాయి పిల్లల స్ట్రెస్ తగ్గించడానికి అన్న సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే స్కూల్లో బ్యాక్ బెంచర్స్, ఫ్రంట్ బెంచర్స్ అని డిస్క్రిమినేట్ చేయకుండా అందరినీ ఒక టాపిక్ డిస్కషన్లో ఇన్వాల్వ్ చేయడము, అందరినీ క్వశ్చన్స్ అడగడము, అంటే ఇన్ అ ఫ్రెండ్లీ మేనర్. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే పనిష్మెంట్ వస్తుంది అన్న భయం లేకుండా క్వశ్చన్స్ అడగడము. వాళ్ళు ఒకవేళ అందరూ పిల్లలు కలిసి ఒక పిల్లాడిని టార్గెట్ చేస్తున్నారు అంటే అసలు అక్కడ ఏమవుతుంది, బుల్లింగ్ ఏమైనా అవుతుందా, ఈ పిల్లాడిని వాళ్ళు ఏమైనా టార్చర్ చేస్తున్నారా, అంటే చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది, ఎక్కిరిస్తున్నారా, ఇట్లా కూడా. సో ఇవన్నీ స్కూల్లో చేసే సొల్యూషన్స్ అనమాట. ఇంకొకటి ఇంట్లో చేసే సొల్యూషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏమైనా చేంజ్ వస్తే గమనించడమే, పిల్లాడికి టైం ఇవ్వడము, వాళ్ళలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే తొందరగా తెలుసుకోవడము, ఇది ఇంట్లో చేయాల్సిన పని. గొడవలు పడితే పిల్లలు ముందు పడకపోవడము, ఎక్కువ పెద్ద పెద్ద విషయాలు వాళ్ళకి తెలియకపోవడము ఆ చిన్న వయసులో. ఎందుకంటే ఇంట్లో ఉన్న స్ట్రెస్ అనేది వాళ్ళకి అకాడమిక్స్లో కాన్సన్ట్రేట్ చేయడానికి హెల్ప్ చేయదు. సో అలాంటప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, దానివల్ల కూడా అకాడమిక్ స్ట్రెస్ అనేది వస్తుంది. సో ఇంట్లో ప్రశాంతంగా ఉండడము, పిల్లడితో టైం స్పెండ్ చేయడము, వాళ్ళు ఏమన్నా వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తే అది గమనించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడము, లేదు అంటే ఒక మానసిక డాక్టర్కి చూపించడము, లేదంటే వాళ్ళకి ఏదైనా స్కూల్ కౌన్సిలర్స్ ఉంటారు, స్కూల్ కౌన్సిలర్స్ కన్నా చూపించడము, ఇట్లాంటిది ఉంటుంది. నెక్స్ట్ ప్లే టైంలో ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళ ప్లే టైంని సేక్రెడ్గా చూడడం, అంటే దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా చూడడం. చిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే గేమ్స్ పీరియడ్ని మ్యాథ్స్ టీచరో సైన్స్ టీచరో తీసేసుకుంటారు, అదే వాళ్ళ పోర్షన్స్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. కానీ వాళ్ళకి ఆ గేమ్స్ పీరియడ్ కూడా ఇంపార్టెంట్, వాళ్ళకి ఆ లైబ్రరీ పీరియడ్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్న పీరియడ్ ఇంపార్టెంట్. ఇది గమనించి వాళ్ళ ప్లే టైంని కూడా మనం గౌరవించడం. వాళ్ళ ప్లే టైంలో ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే దాన్ని ఒక పెద్ద విషయంగా కాకుండా ఒక నార్మల్ విషయం, దానికి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ ఆడుకొనియచ్చు, అట్లా ఏం లేదు. సో ఇవన్నిటికీ పరిశోధన అనేది ఉంది వెనకాల. ఇక ఇప్పుడు స్కూల్స్లో అయితే చాలా వరకు మార్పు వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళకి ఆడుకునే సమయాన్ని ఖచ్చితంగా వాళ్ళ ప్లే పీరియడ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత స్కూల్స్లో యోగాని కూడా వాళ్ళు ప్రవేశపెట్టి స్కూల్స్లో యోగా చేపిస్తున్నారు పిల్లలతో. అయితే ఆ యోగా అనేది ఈ మెంటల్ స్ట్రెస్, వాళ్ళు ఎదుర్కొనే ఈ అకాడమిక్ స్ట్రెస్ని ఏమైనా తగ్గిస్తుందా? అసలు సైన్స్ ఏం చెప్తాం? సో యోగాకి చాలా ఎవిడెన్స్ ఉందండి. అదేమిటంటే ఇట్స్ ఫ్యూ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉందో అది శరీరాన్నే కాకుండా మైండ్ని కూడా బెటర్గా చేసే ఎక్సర్సైజెస్లో యోగా ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 1. ఎట్లా అంటే ఇప్పుడు మన బాడీని మన మైండ్కి కనెక్ట్ చేయడం, ఈ కోఆర్డినేషన్, మన బాడీ మాట మన మైండ్ వినడము,
ఇవన్నీ చిన్నప్పటి నుంచే వస్తే మన బాడీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, తేడా జరుగుతుంది, లేదంటే మన మైండ్ ఫోకస్డ్గా లేదు, ఇలాంటివన్నీ తొందరగా తెలిసిపోతుంది యోగా చేస్తే. వాళ్ళకి బోన్ డెవలప్మెంట్ కూడా బెటర్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ బెటర్ అవుతుంది. ప్లస్ నేను ఇందాక అన్నట్టు అసలు వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది యోగా చేస్తే. సో అది డెఫినెట్లీ ఒక మంచి విషయమే. కాకపోతే ఎవరికైతే యోగా ఇష్టం లేదో ఫోర్స్ చేయడం వల్ల పెద్దగా ఏం రాదు. ఓకే. సో ఇప్పుడు యోగాని కూడా కాంపిటీషన్గా చూసామనుకోండి, అది కూడా ఒక స్ట్రెస్కి లీడ్ చేస్తుంది. సరే వాళ్ళ పేస్లో, అంటే వాళ్ళు ఎలా చేద్దాం అనుకుంటున్నారో అలా చేస్తే అది ఓకే. కానీ కంపల్సరీ చేసాము, ఇది చేయకపోతే నీకు కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా అది కూడా అకాడమిక్ స్ట్రెస్ కింద వచ్చేస్తుంది. అంటే ఈ స్ట్రెస్ హార్మోన్లను తగ్గించడానికి ఒక మంచి ఎక్సర్సైజ్ కానీ, మంచి ఫుడ్ కానీ, వాళ్ళ డే లైఫ్ దాన్ని మార్పులు చేసుకోవడం, నిద్ర సమయానికి పోవడం, ఇవన్నీ కూడా ఎంతవరకు సహాయపడతాయి? ఇవన్నిటితోని ఆల్మోస్ట్ ప్రాబ్లం పోతుంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే డే టు డే లైఫ్లో స్ట్రెస్ తగ్గాలి అంటే మనకి మనం కొంచెం టైం ఇచ్చుకోవాలి, మన బాడీని మనం కొంచెం బాగా చూసుకోవాలి. ఎలా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బయట ఎక్కువ మైదా ఇట్లాంటివి తినకపోవడము, ప్లస్ ఏమైనా చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మనకు కొంచెం ఖాళీ టైం దొరికినా కానీ అసలు మన బ్రీతింగ్ ఎలా ఉంటుంది, మనకు తెలియకుండానే మనకు కోపం వచ్చి చాలా ఎక్కువ బ్రీతింగ్ తీసేసుకుంటున్నామా, అసలు మన బ్రీతింగ్ మీద మనకి అవగాహన ఉందా లేదా, నిద్ర టైంలో మనం ఫోన్ ఎక్కువ చూస్తున్నామా, ఇవన్నిటి వల్ల మనం ఏం చేస్తున్నామంటే మన బాడీకి చెప్తున్నాము, నేను నా బాడీని రెస్పెక్ట్ చేస్తున్నాను, నేను నా బాడీని మంచిగా చూసుకుంటున్నాను, దానివల్ల నా బాడీ కూడా నాకేమైనా స్ట్రెస్ వస్తే సహకరిస్తుంది. ఇవన్నీ మనము ఎక్సర్సైజ్ కానీ, డయట్ కానీ, ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కానీ డెఫినెట్గా మనకి కనిపించే రిజల్ట్స్ అనమాట అకాడమిక్ స్ట్రెస్ అనేది తగ్గడం. అంటే ఇంట్లో తల్లిదండ్రుల ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది పిల్లల్లో ఉన్న ఏ స్ట్రెస్ అయినా అవ్వచ్చు, ఒక కాంపిటీషన్, ఎగ్జామ్కి సంబంధించి అవ్వచ్చు, స్పోర్ట్స్కి సంబంధించి అవ్వచ్చు, ఆర్ట్కి సంబంధించి అవ్వచ్చు, ఎలాంటి స్ట్రెస్ అయినా, లేదా మనం మాట్లాడుకున్న ఈ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ అయినా, వీటిని తగ్గించడానికి ఎంతవరకు అది యూజ్ అవుతుందంటారు? ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ ఇంట్లో జరిగితే వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుంది? పాజిటివ్ కమ్యూనికేషన్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం ఎక్కువ చిరాకు, ఈర్ష, ఇట్లా బాధ, ఇలాంటివన్నీ పిల్లలు తట్టుకునే శక్తి ఉందా లేదా, అది లేటర్ ఇయర్స్లో వస్తుంది. అరౌండ్ 15-16 ఇయర్స్కి మన పిల్లలు ఓహో మా పేరెంట్స్ కూడా మనుషులే, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, వాళ్ళు కూడా గొడవ పడతారు, ఇట్లాంటి విషయాల్ని కొంచెం తట్టుకునే శక్తి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలకి అది ఉండదు. నా పేరెంట్స్ అంటే వాళ్ళు పర్ఫెక్ట్, వాళ్ళు ఎప్పుడూ గొడవ పడరు, వాళ్ళు ఎప్పుడూ ఏడవరు, వాళ్ళు ఎప్పుడూ అరవరు, ఇట్లా అనేది వాళ్ళ మైండ్లో బిల్డ్ చేసుకుంటారనమాట. ఏంటంటే నేను అసలు మా పేరెంట్స్ ఏం చేసినా అది కరెక్టే, అది వాళ్ళు ఏం చెప్పినా నేను వినాలి అన్న సిచ్యువేషన్ చిన్నప్పుడు ఉంటుందన్నమాట, అరౌండ్ 4-10 ఇయర్స్ టైంలో. ఎందుకంటే ఆ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకి వేరే పేరెంట్స్ కనిపిస్తారు, ఓహో వీళ్ళు డిఫరెంట్ ఉన్నారు మా పేరెంట్స్ కంటే, లేదు ఇది బాగుంది ఇది బాగాలేదు, అట్లాంటి అవగాహన అంతా లేటర్ వస్తుంది. సో మనం ఏంటంటే పిల్లల ముందు మ్యాక్సిమం వేరే వాళ్ళని రెస్పెక్ట్తో ట్రీట్ చేయడము, గౌరవించడము, ప్రేమగా మాట్లాడడము, అది కోపంలో అయినా సరే. ఇప్పుడు మీరు మీ పెద్దలకి ఏదైనా విషయం నేను చేయను అని చెప్పాలన్నా సరే, అదేదో మనము ప్రేమ ఇంకా గౌరవంతో చెప్పినాము అంటే అదే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు డెఫినెట్లీ. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి దానికి సొల్యూషన్ ఉంటుంది అని నమ్ముతారు. అది మెయిన్ పాజిటివ్ కమ్యూనికేషన్లో. ఇంట్లో ఉండే వాతావరణం అనేది పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటారు. సో దాని నుంచి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఒత్తిడి ఏదైనా సరే వాళ్ళు జయిస్తారు, పరీక్షల్లో ముందుంటారు. కన్క్లూషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మనోమిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.